ఓపెన్ గా చెప్పాలి ఏమనుకోరో చెప్పండి. అరే ఈడేంద్ర సినిమా తీసిండు, ప్రాంకులు చేసుకున్నాడు సినిమా తీసిండేంది అని కొంతమంది కామెడీగా తీసుకున్నారు. అసలు కొంతమంది ఏమో ఏంది ఈయనకి ఓవర్ కాన్ఫిడెన్స్, ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాకి జనాల పోయేటట్లేరా, సినిమా రిలీజ్ అయినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదేమో. నాకు తెలిసి మీరు అందరు కలిసి తొక్కాలని చూస్తున్నారు లేదా వెనక్కి లాగాలని చూస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి బిహేవియర్ బాగలేదు అనేది చాలా మంది బిహేవియర్ బాగాలేదని చెప్పడానికి ఇక్కడ అన్ని ఆయనకే తెలుసు. అవును నాకు తెలుసు కాబట్టి తెలుసు అంటున్నా. సో ఇక్కడ ఈ హీరోయిన్ సంబంధించి ఈ సినిమాలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని మీరే. సో హీరోయిన్ ని ఏ విధంగా వాడుకున్నారు సినిమాకి, పర్సనల్ గా ఏ విధంగా వాడుకున్నారు? చూడు పర్సనల్ గా ఏముండదు అంటే ఈ ఫోన్ తీసుకో కానీ మీతో యాక్ట్ చేయడము వాళ్ళకి నచ్చలేదు. సరే నేను ఎదవని ఓకే హ్యాపీనా. వాళ్ళ క్యాపబిలిటీ లేదని చెప్పండి. వాళ్ళ క్యాపబిలిటీ లేదని క్రెడిబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉంటే యాక్ట్ చేస్తారు కదా. ఇష్టం ఉండా బొక్క వివిఐపి వస్తే ఫాము హౌస్ కెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీప్ స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఎండి ఇట్టా చేరుకున్నాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు లారీ చాప్టర్ 1 హీరో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే వరకు మనకి ఏం గుర్తొస్తుంది? ఇంత వింతగా ప్రవర్తిస్తాడు, ఇంత యాటిట్యూడ్, అసలు మనిషి ఏంది ఎవరికి అర్థం కాదు అనిపిస్తుంది. కాకపోతే శ్రీకాంత్ రెడ్డి ఏవైతే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో చూస్తే కూడా చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు, కామెంట్స్ చూస్తే కూడా శ్రీకాంత్ రెడ్డికి చాలా సపోర్ట్ గా వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి చాలా పడ్డాడు, యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చాడు అని చెప్పి చాలా పాజిటివ్ కామెంట్సే ఏ ఛానల్లో చూసినా కూడా. కానీ శ్రీకాంత్ రెడ్డి అనే పర్సన్ చూస్తే మనకు అర్థం కాడు, వింతగా ప్రవర్తిస్తాడు, అసలు ఇంకో మనిషికి అర్థం కాకుండా ఉంటాడు. సో శ్రీకాంత్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు. ఆయన సినిమా గురించి, ఆయన పర్సనల్ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్, నమస్తే. మొత్తానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. సో August 2nd కి లారీ చాప్టర్ 1 షూర్ షాట్ బ్లాక్ బస్టర్, మాస్ అండ్ స్టైలిష్ మాస్ యూఫోరియా ఇన్ థియేటర్స్. సో ఏదైనా తప్పు చేసినా కూడా బయటపడకుండా కరెక్ట్ మాట్లాడాలంటారు. తప్పు చేసినా కూడా నేను చేయలేని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు. నువ్వు సినిమా తీసినాక కూడా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాను చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నావు. ఏంది కాన్ఫిడెన్స్ వెనకాల ఏముంది నీకు? నా కష్టం, పని బాగా చేశా. 3 ఏళ్ళు కష్టపడ్డా, డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నా, చాలా ప్రాపర్ గా ఆలోచించి అన్ని పెట్టి నా సొంత డబ్బులు పెట్టి 4 నేర్చుకుని 20 మంది కొత్త అవకాశం ఇచ్చి చాలా సాలిడ్ గా తీసా. నా కష్టం, నా ప్రోడక్ట్ నేను మార్కెటింగ్ చేసుకోకూడదు, చేయాలి, నేనే చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇది ఉంది అని చెప్పాలి. చెప్పడానికి ట్రైలర్ పాటలు వదిలే శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో. అది నచ్చితేనే సినిమా చూడమంటున్నా. నచ్చితేనే సినిమా చూడమని అడుగుతారా ఒక డెబ్యూటెంట్? నచ్చినా నచ్చకపోయినా వచ్చి చూడమని అడుగుతారా? నచ్చితేనే చూడమని అడుగుతాడు. నేను నచ్చితేనే చూడమని అడుగుతున్నా కాబట్టి నా కాన్ఫిడెంట్ అదే. మీ ట్రైలర్ సాంగ్స్ నచ్చితేనే చూడమంటున్నాను అంతే. నచ్చకపోతే వద్దు, వాళ్ళ టైం, జనాల టైం అండ్ మనీ వేస్ట్. అండ్ ఆల్సో చాలా బాగా తీశాను అండ్ ఎంటర్టైన్ అవుతారు తప్పకుండా. అందరికన్నా చాలా బెస్ట్ సినిమా తీశాను. నా సినిమా నెంబర్ 1, తక్కువ అంటే నేను ఒప్పుకోను. చాలా బాగా తీశాను అండ్ అది August 2nd ప్రజలు చెప్తారు. ఓకే, అది. సో నీకు కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు ఒక్కనే బాగా చెప్తున్నావు సినిమా చూడాలని చెప్పి. ఇంకోటి కనబడతలేరు, నువ్వు హీరోయిన్ కనబడుతున్నావు. ఇంకా ఎవరంటే ఎవరు రావాలి? ఇంకా నా తెలియక అడుగుతా. సినిమాలో ఎంతమంది డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఉంటారు? డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ 3 నేనే. హీరోయిన్ వచ్చింది, ఇంకొకరు రావాలి మీకు? నేను 20 మంది కొత్త ఆర్టిస్టులకు ఇచ్చా. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి తీసుకున్నారు మొత్తం. దాంట్లో సినిమాలో కృష్ణానగర్ వాళ్ళే అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. కృష్ణానగర్ లో ఉంటారు, వేరే వేరే షూట్స్ చేస్తుంటారు రకరకాలుగా. వాళ్ళను సైడ్ యాక్టర్లుగా, తర్వాత జూనియర్ ఆర్టిస్టులు అట్లా తీసుకున్నాం. వాళ్ళందరినీ తీసుకొని రాలేం కదా. కొన్ని సినిమాలకి హీరో ఒక్కడే వస్తాడు, చాలా చూసింటారు పెద్ద సినిమాలు. నేను వచ్చేది ఏముంది ఆశ్చర్యం? నా సినిమా అన్ని నేనే కాబట్టి నేను వచ్చి చేసుకుంటున్నా. దానికి మీకు ప్రూఫ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ ఉంది. సింపుల్ ట్రైలర్ చూపించాను, నచ్చితే రండి సార్ అని అడుగుతున్నాను. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మీ యాంకర్స్ తప్ప మీ అందరూ కలిసి నన్ను తిడుతున్నారు, తక్కువ అంచనా వేస్తున్నారు, ఒక మనిషిని హ్యూమిలియేట్ చేస్తున్నారు పిలిపించి. హౌ ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్? మీరు ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా మీ యాంకర్స్ అందరూ కలిసి? ఒక యూట్యూబర్ మీతోటి మనిషిని నేను కష్టపడి ఒక సినిమా చేశాను, వచ్చాను. చెప్పాలి ఏమనుకోరో చెప్పండి. అరే ఈడేంద్ర సినిమా తీసిండు, ప్రాంకులు చేసుకున్నాడు, సినిమా తీసిండేంది అని కొంతమంది కామెడీగా తీసుకున్నారు. కొంతమంది గ్రేట్ అని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది ఏమో ఏంది ఈయనకి ఓవర్ కాన్ఫిడెన్స్, ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాకి జనాల పోయేటట్లేరా, సినిమా రిలీజ్ అయినా కూడా
అంత ఎఫెక్ట్ ఉండదేమో. నాకు తెలిసి మీరు అందరు కలిసి తొక్కాలని చూస్తున్నారు లేదా వెనక్కి లాగాలని చూస్తున్నారు. ఒక్కొక్కరు మనసుతో ఒకలాగా ఉంటది. అవునవునులే ఉంటది, కానీ మీ వల్లే ఇలా జరుగుతుంది. ఒక అంటే ఒక సామెత అంటారా, ఒక ఇదే ఉంది సైంటిస్టులు ఏంటి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని. అదే ఫస్ట్ యాక్షన్ బిహేవియర్ బాగలేదు అనేది చాలా మంది బిహేవియర్ బాగాలేదని చెప్పడానికి ఇక్కడ సొసైటీ అన్ని ఆయనకే తెలుసు. అవును నాకు తెలుసు కాబట్టి తెలుసు అంటున్నా. ఆర్గ్యూ చేయండి, ఆర్గ్యూ చేసే కెపాసిటీ ఉంటే చేయండి ఎవరైనా. మీ యాంకర్స్ లో ఇప్పుడు 200 ఇంటర్వ్యూ, ఒక 40 ఆర్గ్యుమెంట్ ఉండదని చెప్పేసి హెల్తీ ఆర్గ్యుమెంటే ఉంది. 40-50 ఇంటర్వ్యూలు చేశా, ఒక్కరు కూడా ప్రాపర్ గా నాకు తగ్గట్టు డిబేటబుల్ గా క్వశ్చన్ చేసే వాళ్ళు, తెలిసిన వాళ్ళు, నాలెడ్జబుల్ లేరు. ఏదేదో నాన్ సెన్స్ చదువుతాను నీ కాంట్రవర్సీ వీడియోలు. దానివల్ల జనాలకే ఉపయోగం. లెన్స్ ఏం వాడారు, కెమెరా ఏం వాడారు, ఎట్లా తీశారు, ఏంటి అసలు ఐమాక్స్ లెన్స్ ఏంటి, 35mm ఏంటి, ఇవన్నీ ఎవరు అడగలే. అవన్నీ నాకు చదువుకొని రెడీ ఉన్నా క్వశ్చన్స్ అడిగి చెప్పడానికి, కానీ ఎవరు అడగలే. మీకు యాటిట్యూడ్ కాంట్రవర్సీలే కావాలి కాబట్టి వ్యూస్ కావాలి కాబట్టి ఇది మ్యాటర్. అండ్ ఆల్సో నా ప్రోడక్ట్ నా బాగుందని నేను చెప్పకపోతే ఎవరు చెప్తారన్నా? అండ్ నేను బాగున్నాను, నేను కష్టపడ్డాను, నా దాని గురించి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? యాటిట్యూడ్ అంటే ఇలా కూర్చోడం యాటిట్యూడా? అందంగా కూర్చున్నా ఒక 6 అడుగుల యువకుని బాగున్నాడని అంటే ఏమైంది? పొగరెందుకు, బాగలేడు, అది ఇదని తొక్కే చేయమొచ్చది. నాకు తెలిసి నేనేందో, జనాలు చూసే వాళ్ళకి తెలిసి నేనేందో. సో డోంట్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అండ్ ఆల్సో ఏం ఉపయోగం లేదన్నా, కష్టపడి వచ్చాను, మంచి సినిమా చేశాను, 10 మందికి ఉపయోగపడుతున్నాను. నేను కూడా 10 మంది నిజంగా నా సినిమాలో ఒక 200 మందికి జూనియర్ ఆర్టిస్టులు, ఒక 100 మంది ఫైటర్స్, ఒక 20-30 మంది టెక్నీషియన్స్, ఒక 20 మంది నాతోటి ఆర్టిస్టులు, అందరికీ నేను ఉపాధి ఇచ్చా. ఒక 25 రోజులు 30 రోజులు ఇది కిట్ అయితే ఇంకో సినిమా ఇస్తా, కష్టపడుతున్నా. నన్ను ఎందుకు లాగాలి నాకు అర్థం కావట్లేదు. అది నేను అనేది. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చిందన్న. నా సినిమా నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారన్న? చాలా మందికి వాస్తవం మాట్లాడుకోవాలంటే వీడు అమ్మాయిలతో ప్రాంక్లు చేస్తుండే, స్క్రిప్టెడ్ ప్రాంక్లు అన్ని రొమాన్స్, ముద్దులు, సెక్స్ కోసం మాట్లాడుతుండే. వీడి సినిమా తీయడం ఏంది అనేది కుళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటది కదా. తీయకూడదా? ఉదాహరణ కుళ్ళు అనేది ఉంటది కదా. అడుగుతున్నా, తీయకూడదా? తీయకూడదా? తీసేసాను. ఆగస్ట్ 2 వస్తుంది. నేను ఏమంటున్నా, కుళ్ళు అనేది ఉంటది ఖచ్చితంగా. ఎవరున్నా ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా ఉండని. కుళ్ళు ఉంటేనే ఎదుగుతామన్నా. అవతల జల్సీ ఫీల్ అయ్యేలా ఉన్నామంటే మనం కొంచెం స్థాయిలో ఉన్నామని అర్థం. వర్క్ హార్డ్, కష్టపడతాం. సినిమా తీసేటప్పుడే ఎవరన్నా ఒక బిగ్ స్టార్ అంటే నీ రేంజ్ కి మరీ పెద్ద స్టార్ కాకుండా, మెగాస్టార్ చిరంజీవి గారు కాకుండా, ఒక స్టార్, బిగ్ స్టార్, పాపులర్ స్టార్ తోని, పాపులర్ హీరోతోని ఆ సినిమా ట్రైలర్ గానీ, టీజర్ గానీ అవకాశాలు లేదన్నా, పరిచయాలు లేవు, అవకాశాలు ట్రై చేసినా పరిచయాలు లేవు, అవకాశాలు లేవు. అండ్ ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు ఎవడు, నాకు నేను వస్తా. సో అట్లా అనుకుంటే కాదు కదా. ఎందుకు కాదు? అదే ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మరి నాకు ఆకాశంలో ఫ్లైట్ ఎగురుతాయని ఎవడని చెప్పారా? ఎవడు చెప్పరా? ఎగిరిచ్చారు రైట్ బ్రదర్స్ అని వాళ్ళు కష్టపడి. అలా ప్రూవ్ చేశాను కదా. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తానా? 0 నుంచి వచ్చి, యూట్యూబ్ నుంచి వచ్చి నేను ప్రూవ్ చేస్తాను. పొగరంటారు దీన్ని. పొగరని నువ్వు ఎట్టంటావు? చేతయ్య తనం నాయన అంటావు, నువ్వు చేతగంటాను. పొగరని నువ్వు అంటున్నావు. చేతయ్య దమ్ము, కెపాసిటీ, కష్టం నాకాడు ఉందని నేనంట. అంతే, సింపుల్ ఆన్సర్. ట్రై కూడా చేయాలని ఏం ట్రై చేయాలా? ఎవరికి ట్రై చేయాలా? వాళ్ళకి ఇట్లు లేక ములుగుతా ఉన్నారు రకరకాలుగా, కింద మీద పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే ఏమైతే తెలుసా? వాళ్ళ దగ్గర పోతే ఏమైతే తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే ఫ్లాప్ లో ఉన్నానయ్యా అని 2-3 ఒక మీడియం స్టార్ హీరోలే అన్నారు. నేనే ఫ్లాప్ లో ఉన్నాయా, నువ్వు గలీజ్ ప్రాంకులు చేసినావు అని చెప్పి చూడు ఇట్లా ఆపోజిట్ గా మాట్లాడతారు ఏమనంటే. అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నీ దగ్గరికి రాలేదు. అందుకే రీజన్. ఎవరి దగ్గరికి నేను సినిమా కోసం మాట్లాడదాం మనం. అంటే నేను ఉన్న విషయాల్లో మాట్లాడుతున్నా కానీ నీకు మైనస్ చేయాలా లేకపోతే గలీజ్ ప్రాంక్స్ గలీజ్ అని నువ్వు ఎట్టంటావా? ఎలా సర్టిఫై చేస్తారు? నేను మంచోడు చెడ్డాడు అని మీరు ఎలా సర్టిఫై చేస్తారు? ఇదేమన్నా స్కూల్లో ప్రిన్సిపలా లేకపోతే సొసైటీలో జడ్జిలా? మీరు లేదా నా పైన ఏమైనా కేసులు ఉన్నాయా? ఎలా మీరు సర్టిఫై చేస్తారు? యు ఆర్ దిస్, యు ఆర్ దట్ అని? నేను మిమ్మల్ని సర్టిఫై చేయనా? ఊరికే ఉదాహరణ మాట్లాడదాము, నా గురించి మాట్లాడగానే. సో గలీజ్ ప్రాంకులు కాదంటారు మీరు చేసినాయి. ప్రౌడ్ గా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, దమ్ముంటే ప్రూవ్ చేయండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై. అంటే ఏం మెసేజ్ అని నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మెసేజ్ చేయడానికి నేను రైటర్ కాదు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కాదు. సమాజానికి, సొసైటీకి ఉపయోగపడేవి కూడా ఇవ్వచ్చు. చాలా వీడియోస్ చాలా చేశా, అవి పట్టించుకోరు, అవి అడగరు మీరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి మహాభారతం కోసం చెప్తుంది ఇన్స్టాలో. చాలా మంది చాలా ఫేమస్ అయినాయి. ఆవిడ చెప్తుంది నా కంటెంట్ ఇదబ్బా, అందరూ మహాభారతం చెప్తే హెల్పింగ్ హ్యాండ్స్ లాంటివి ఉన్నాయి. హెల్పింగ్ వీడియోస్ చేశాను, మీరు చూడలేదు. చూపిమంటారు ఓపెన్ చేసి? వ్యూస్ కోసం మీరు ఈ విధంగా చేస్తున్నారు అంతే. వ్యూస్ కోసం కాదు, అన్ని చేస్తాం. ఎంటర్టైన్మెంట్, ఫన్, రొమాన్స్, కామెడీ అన్ని ఉంటాయి. 9 కళలు అనేది 9. ఆ 9లో అన్ని రకాలు ఉంటాయి కళలు అనేవి. ఉదాహరణ చెప్తున్నా, ఏది తక్కువ కాదు, ఏది. ఇది హెల్పింగ్ వీడియో కదా. ఒక పెద్ద ఆయన గ్రీజ్ పట్టుకునే పెద్ద ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూపి ప్రమోషన్ అవుతుంది.
కొంచెం నా చూసినంత అమౌంట్ చేతికి ఇచ్చా. ఇటువంటి వాళ్ళకి 20 వీడియోలు చేశా, నా దగ్గర ఉన్న చేశా. ఇంకా అవి చేసుకుంటా పోతే నాకు ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి, నాకు హెల్ప్ అని వీడియోస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ నేను చేయలేను. సినిమా తీయాలి, డబ్బులు కావాలి, డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తే ఎక్కువ చేయొచ్చు. ఓ 10 కోట్లు సంపాదించాలి. ఈ వీడియోలు చేసి ఏమన్నా వచ్చినాయి, నాతో చేయి ప్రాంక్, నాతో చేయని వచ్చినాయి, అలా వచ్చినాయి. మరి అమ్మాయిలు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా ఫేమ్ అవ్వాలి, మేము కష్టపడాలి, ఎదగాలని. దీన్ని మీరు సొసైటీ ఎందుకు చూస్తున్నారు? సో మీతో ప్రాంక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఎదిగిరు మీతో పాటు? శ్రీకాంత్ రెడ్డి అంటే ఫేమ్ అయ్యిండు, ఒక వీడియో చేస్తే ఎదగారు కదా. కరెక్ట్ కళ్యాణితో ఫేమ్ అయినావు, కరెక్ట్ కళ్యాణ్ ఇస్తే వాళ్ళ నా కష్టంతో అయ్యా ఆవిడ వచ్చి గొడవ పెట్టింది, దానివల్ల 10 మంది కొంతమందికి ఎక్కువ తెలిసింది. అంత మించి దాని తర్వాత కూడా పబ్లిసిటీ వచ్చింది కదా. వచ్చింది దాని తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ. ఎక్కడ ఉంటాడు ఏందని ఎవరు తెలియదు. ఫస్ట్ నేను పని చేస్తేనే కదా ఆవిడ నా దగ్గరికైనా వచ్చింది. నేను కష్టపడ్డా కదా, నా కష్టం ఫస్ట్, తర్వాత ఎవరైనా పాయింట్ 1 పాయింట్ 2 ఎవరైనా ఒక వీడియో 2 వీడియోలు చేసి ఎవరు నిరంతర కృషి చేయాలి, రోజు సాధన చేయాలి. ఇంత అనుకోండి, ఇంతలో రోజు చేసుకుంటూ వచ్చి ఇంత సాధిస్తాం. ఒకే రోజు ఇంత అవ్వదు ఏది జీవితంలో. సో ప్రతిరోజు రొంత కష్టపడాలి. ఇది మోటివేషన్. ఇది నేను నేర్చుకున్నా, అదే పాటిస్తున్నా. 4 ఏళ్లలో ఇంతవరకు వచ్చా. 2 ఏళ్ళు యూట్యూబ్, 2 ఏళ్ళు సినిమా, టైం వేస్ట్ కాకుండా. అదే ప్రూవ్, అదే సక్సెస్. కరెక్ట్ కళ్యాణ్ ఫోటో మీ ఇంట్లో పెట్టుకుంటారా? ఎందుకు? ఆవిడతో నాకేం సంబంధం? ఆవిడ పెట్టుకోవాలా? బ్రేక్ వచ్చింది, బ్రేక్ ఏం రాలే. ఆవిడనే నేను ఎక్కువ ఫేమస్ చేశా. కరెక్ట్ కళ్యాణ్ అంటే ఎవరు అంత ముందు కూడా తెలియదు. అప్పటికి కరెక్ట్ కళ్యాణ్ తెలుసు. నేను ఎంత ఫేమస్, ఆమె ఎంత ఫేమస్. అప్పుడు ఇద్దరం కడుకోవాలి, ఇద్దరం కొంచెం ఫేమ్ అయ్యాం. ఆమె సినిమాలు చేసి నువ్వు చేయలేదు. సినిమాలు చేసినంత మాత్రం తెలిసిపోతారా? అంటే కరెక్ట్ కళ్యాణ్ అంటే ఫేమే తెలుసు అందరికి. సరే లెట్ ఇట్ బి. మీరు ఆమె ఫేమ్ మాట్లాడుతున్నారు, మీరంతా ఒకటే. సో వాటి ఏంటి అయితే పంచాయతీ ఏంది? సో ఆమె వల్ల మీరు ఫేమ్ అయినారా కాలేదా? నేను అసలు కాలేదు, అసలు ఫేమ్ కాలేదు, ఏం కాలేదు. నా కష్టంతో నేనైనా ఏదైనా నా కష్టమే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సినిమా తీయడానికి కారణం కసి అంత కరెక్ట్ కళ్యాణే కదా? కసి కాదన్నా, నేను యాక్టర్ అవ్వాలని వచ్చానన్నా, కుదరలేదన్నా. నాకు చెప్పిన కుదరలేదు కాబట్టి యూట్యూబ్ చేసుకుంటూ వచ్చాను. అది మరి పని చేసుకోవడం తప్ప. ఇప్పుడు మీరు ఫస్ట్ యాంకరింగ్ చేస్తారు, ఒకే ఛానల్ చేస్తున్నారా, వేరే ఛానల్ చేస్తున్నారా, ఒకే చోట ఉన్నారా, ఏరే ఈవెంట్లు చేస్తున్నారా, డైరెక్ట్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నా, యాంకర్ అవ్వాలనుకుంటున్నారా, నెక్స్ట్ న్యూస్ రిపోర్టర్ అవ్వాలనుకుంటారా, లేదా జీవితంలో ఎదుగుతూ ఉంటారు. కామన్ గేమ్ ఆఫ్ ఇండియా ఏంది? ఓకే, మరి ఎడ నేర్చుకునేవన్నీ మాటలు ఏముంది? స్ట్రైట్ మాట్లాడుతున్నా, ఉన్నది మాటలేం కాదన్నా. స్ట్రైట్ మాట్లాడుతున్నా, మాట కొంచెం ఇట్లా గట్టిగా ఉంటది వాయిస్ వల్ల, అంత మించి నథింగ్ రాంగ్. పుష్ప సినిమాతోనే మాట్లాడుతున్నా నేను. ఇట్లానే హీరో కాలు వేసుకొని కూర్చున్న తర్వాత ఆ పక్కన అంటారు కదా, ఇంత అడిటే ఉంటే మీ గురించి అంటారు కానీ నేను వేసుకుంటాను, ఇట్లా తిప్పుతాను, పెయిన్ వచ్చి. నేనే భయపడలే. సినిమాలో నా కాలు నాది, కాలు గురించి కాదు, వీని యాటిట్యూడ్ ఇంత ఉంది, అయితే మంచి పొజిషన్ పోతాడు, లేకపోతే సంకనాకి పోతాడు అంటే మంచి స్థాయికి వెళ్తాడు, లేదు సంకనాకి పోతాడు కదా. మంది డైరెక్ట్ హిట్ కావడమే, సంకనాకి పోయేది ఏముండదు. అంతేనా? ఏముండదు. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. అండ్ నా వర్క్ నన్ను నిలబెడుతుంది, పని చేస్తే నిలబడతాం ఏ పొద్దుైనా. అన్నా మీకు విషయం తెలుసా, బిల్ క్లింటన్ ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు కుష్టు వ్యాధి సంథింగ్ ఏదో, అండ్ 6-7 సార్లు ఓడిపోయాడు దేంటో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో. 7వ సారి 8వ సారి గెలిచాడు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇదైతే నిజం నేను చెప్పేది. అర్థమవుతుందా? చేస్తూనే పోవాలి తప్ప ఆగిపోకూడదు. బిల్ క్లింటన్ కదా, అబ్రహాం లింకన్. క్లింటన్ కదా, అందుకు కన్ఫ్యూజన్ అయ్యా. 17 సార్లు ఓడిపోయా. మరి క్లింటన్ అందుకు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నా. అంత చేశారు ఆయన. అట్లా ఈడ ఎవడు మంచోడు కాదు, ఎవడు దేవుడు కాదు. అర్థమైతుందే? ఒక చిన్న తప్పు చేస్తే నువ్వు ఎదవ అంటారు, ఒక 5 ఏళ్ళు కష్టపడి మంచి పనులు చేస్తే నువ్వు దేవుడు అంటారు. దిస్ ఇస్ ద థింగ్ దట్ హ్యాపెండ్. ఓకే, లారీ గురించి మాట్లాడదాం. లారీ చాప్టర్ 1 ఒకవేళ పీకింది అనుకో సినిమా, ఏం పరిస్థితి? ఏం లేదు, మళ్ళీ పీక్తా సినిమాని, ఇంకోటి తీస్తా. చాప్టర్ 2 రెడీ. చాప్టర్ 2 కాదు, వేరే కథ తీస్తా. చాప్టర్ 2 మళ్ళీ గట్టిగా తీస్తా, ఇంకోసారి తీస్తా. రెడీ ఉన్నాయి కథలన్నీ, కథలు చాలా ఉన్నాయి, 6 కథలు రెడీ ఉన్నాయి. అండ్ సాలిడ్ గా తీస్తా, అండ్ బయట వాళ్ళు వచ్చిన వాళ్ళతో కలిసి తీస్తా. అంతే, నాకు సెట్ అయ్యా. ఇండస్ట్రీలో కానీ కొంతమంది యాక్టర్లను తీసుకుంటారు మీ సినిమాలకి, అడుగుతావా? బడ్జెట్ బట్టి అన్న, బడ్జెట్ ఉంటే పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతాం. ఎవరైనా సినిమా అయిన తర్వాత మైండ్ లో ప్లాన్స్ ఉంటాయి కదా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం కానీ ఉందా? ప్రయత్నం జరుగుతుందన్న. కొంతమంది అడుగుతున్నా, అంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారన్న, ఎవరు సిన్సియర్ పీపుల్, ఎవరు ఏంటని ప్రొడ్యూసర్లు గ్రహించలేకపోతున్నారు. పిచ్చి వాళ్ళతో సినిమాలు తీసి మోసపోయి రోడ్డు నిలబడి మా సినిమాలు ఆడట్లేదని బాధపడుతున్నారు. చూస్ రైట్ పీపుల్, ట్రావెల్ విత్ రైట్ పీపుల్, కంటిన్యూ విత్ రైట్ పీపుల్ అని నా అభిప్రాయం. కరెక్టా కదా? అంతేగాని ఏదో ఎవరితో సినిమాలు తీసి ఎందుకు? కష్టపడేవంతా తీయండి. కష్టపడేవాడు రోడ్డు నిలబడైనా బొమ్మను నిలబెడతారు, అది చేయాల్సింది. నేను ఈ బాధ ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా దగ్గర డబ్బులు లేనప్పుడు అడిగా, ఎవరు తీలా, డబ్బులు ఉన్నప్పుడు నేను పెట్టుకుంటా అన్న, అప్పుడు కూడా రాలా. కారణం నమ్మకం లేదు. నేను కొత్తని ఇప్పుడు ఈ సినిమా తీసాగా విజిటింగ్ కార్డ్ లాగా ఇప్పుడన్నా తీయాలి. ఇప్పుడు కూడా తీయలేదంటే వాళ్ళకంత మూర్ఖులు ఎవరు ఇంకెవరు లేరు. సినిమా తీసిన చెప్పుకోవడానికి ఉన్నది లారీ చాప్టర్. అవునా, విజిటింగ్ కార్డ్ ఉంది. లారీ చాప్టర్ పాన్ ఇండియా సినిమా ఉంది, పాన్ ఇండియా సినిమా ఉంది నా కాడ. దమ్మున్న పాన్ ఇండియా సినిమా, ఎవరో దమ్ముంటే మాట్లాడ మనం. నెక్స్ట్ డైరెక్టర్లు హీరో కాదు, సినిమాలో క్యారెక్టరిజం చేయంటే చేస్తావా? అది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం మంచి సినిమా అయ్యి కథ బాగుండి కొంచెం డబ్బులు ఇస్తా అంటే చేస్తా అన్న. లేదు అడప అంటే వేసుకుంటా గట్టిగా, అది మ్యాటర్. అడప అంటే ఆలోచించి. సపోర్టింగ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఎందుకు చేస్తాం? నాకన్నా పెద్దోడు అయితే హీరో చేద్దాం, లేకపోతే అంతేనా? స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, అంతే. ఇంత ఈ సినిమా చూడు, ఈ పక్క హంటింగ్ స్టార్ హర్షవర్ధన్ ఎలా ఉన్నాడు?
ఆయనకన్నా దమ్ముంటే చూపి మాట్లాడదాం, అంతే. లేకుంటే మ్యాటర్ ఎందుకు? ఏమో మైండ్ లో ఏం నడుస్తుంది ఇప్పుడు? సినిమా సడన్ గా బ్రేక్ అయింది అనుకో, లైక్ అర్జున్ రెడ్డి ఏం చేస్తావు ఇప్పుడు? శ్రీకాంత్ రెడ్డి ఏం చేస్తావు? ఏం లేదు, చాలా వినయంగా ఉంటా. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మీ యాంకర్ల మటుకు, మీ యాంకర్లను మటుకు అందరికి, మీ అందరికి సర్ప్రైజ్ ఉంది థియేటర్ లో. మీ యాంకర్లు అందరికి సర్ప్రైజ్ ఉంది థియేటర్ లో. నువ్వు ఇప్పుడే ఇంటలేవు అసలుకి? ఎందుకు ఇంటలేదన్నా? నువ్వు ఇంకా అప్పుడు వినయంగా ఉంటా అంటే కూడా నమ్ముతారా? నేను చాలా సౌమ్యం అన్న, పర్సనల్ గా చాలా వినయంగా ఉంటా. నీకు తెలియదు, పర్సనల్ గా మంచి బ్రేక్ వస్తే నీ పక్కన 10 మంది ఉంటారు, దగ్గర కూడా రాని. అట్లా ఎందుకు అనుకుంటా అన్న? ఇప్పుడు కూడా ఏం చేస్తాను తెలుసా, ఫేస్బుక్ లో వచ్చే ప్రతి మెసేజ్ రిక్వెస్ట్ చేసి చదువుతున్నా, ఏం చెప్తున్నారు నా గురించి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కామెంట్లు అయితే పాజిటివ్ వస్తున్నాయి. ఏం మాయ చేసినావు? నేను ఎవరిని మాయం చేయలేనా? మీ వల్ల, మీ ఎంప్లాయీస్ ని కామెంట్ పెట్టడానికి అవి ఆర్గానిక్ కమెంట్స్, ఆర్గానిక్ వస్తున్నాయన్నా. మనం చేసింది ఏం లేదు. నాకైతే డౌట్. హానెస్ట్ గా ఆర్గానిక్ కమెంట్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దోస్ పీపుల్ బిహైండ్ మీ. అండ్ అంతే అన్న. అండ్ కష్టపడి సినిమా చేశాను, నా కష్టాన్ని గుర్తిస్తారన్న. పల్లెటూర్లలో ఉండే ప్రతి మనిషి కష్టం విలువ తెలిసిన వాళ్ళు, సిటీలలో ఉండే వాళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళు. కానీ కొంతమంది ఎవరైతే నా ఎదురు కుర్చీలో కూర్చొని ఉన్నారో వాళ్ళు మటుకు కష్టం తెలియకుండా. సరే, యాంకర్స్ గురించి ఏమంటున్నా చెప్పాలి. సినిమాల్లో మంచి, మీకు మంచి అది థ్రిల్ ఉంది నా సినిమాలో. డైలాగ్ ఉందా? ఓపెనింగ్ లో ఉంది. కావాలని చేసినట్టు డైలాగ్ కూడా కావాలి. నిజంగా యాంకర్స్ అందరికి ఒక థ్రిల్ ఉంది. నిన్ననే చేసా, డబ్బింగ్ చేసి డిఏ లో ఫైనల్ ఇప్పుడు పెట్టేసి వచ్చా. ఏం పెట్టినావు? అదే మీరు సర్ప్రైజ్ థియేటర్స్ లో వచ్చి చూడాలి మీరు. సో అందరు యాంకర్ సపోర్టివ్ ఎవరు లేరు అసలుకి? ఉన్నారు, దానికి అన్ని మూకుమ్మడిగా ఒకటి పెట్టా, మీరు చూడాలి తప్పకుండా. యూ హ్యావ్ టు సీ. నేను యాంకర్స్ కి ఏమైనా సన్మానం చేస్తామేమో అనుకో. సన్మానం ఏదో అటాడే పాజిటివ్ ఉంది. మీరు నెగిటివ్ అయితే నేను నెగిటివ్ కాదు కదా, నేను పాజిటివ్ అనమాట. ఓకే. సో మైండ్ లో ఏం నడుస్తుందని అడిగినా కదా, సడన్ గా బ్రేక్ వస్తే ఏం చేస్తావు? ఏం చేయనన్నా, నిజం చెప్తానా, మంచి సినిమాలు తీస్తానా. అండ్ జనాలకు డబ్బులు వేస్ట్ చేసే సినిమాలు తీను, ఒక 2-3 మంచి సినిమాలు తీస్తాను. అది కష్టపడి మంచి సినిమాలు తీస్తాను, చాలా కష్టపడతాను. కొంతమందికి ఉపాధి వచ్చే విధంగా చేస్తాను, అంతే అన్న, ఇంకేం లేదన్నా. సో నువ్వు చాలా ప్రాంకులు చేసినావు కదా అమ్మాయిలది. అమ్మాయిలకు నువ్వే ప్రిపేర్ చేసుకున్నావు స్క్రిప్ట్ మొత్తం? స్క్రిప్టెడ్ వీడియోస్ అవన్నీ హైర్ చేసుకొని చేసిన వీడియోస్. అవును అవును. ముద్దు పెట్టుకుందాము, అంతే, పెళ్లి చేసుకుందాము, అంతే, పిల్లలంగా అంతే మాటలు. అవి జస్ట్ కామెడీ, ఫన్. ప్రతి ఇంట్లో ప్రతి చోట ఉంటాయి అవి. సో ఎక్కడ నుంచి తీసుకొచ్చినావు ఆ అమ్మాయిలని? ఎక్కడ నుంచి? కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులు అలా ఇలా తెలిసిన వాళ్ళు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన వాళ్ళు, మాతో వీడియో చేయనే వాళ్ళు, రకరకాల. ఎంత ఇస్తుండే వాళ్ళకు? కొంతమంది ఫ్రీగా చేస్తారు, కొంతమంది వీడియో, కొంతమంది డబ్బులు తీసుకుంటారు. కొన్ని సినిమా ప్రమోషన్స్, హీరోయిన్స్ ఉంటాయి, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఎంత ఇచ్చినావు? 1000 రూపీస్, 1500, 2000 అలా ఉంటది అంతే, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. అంటే 15 నిమిషాలు ఉంటది వీడియో. వేరే వాళ్ళు 4-5 కలిసి చేసుకుంటే ప్లాన్ చేస్తారు అలా. అప్పుడు తక్కువ, వాళ్ళకి ఒక 3-2000 అలా వస్తుంది కొంతమందికి. అట్లా కొంతమంది ఫ్రీగా చేశారు, మై ఫ్రెండ్స్. కొంతమంది 10 నిమిషాలు 15 నిమిషాలకు 1000 రూపాయలు అట్లా ఇస్తారు. అంతే అంతే. అది శ్రీకాంత్ రెడ్డి వీడియోలో అమ్మాయిలను యాక్ట్ చేయించుకొని తర్వాత అమ్మాయిలను వాడుకుండు అనేది కూడా ఉంది. ఏమంటది? ప్రతి ఒక్కరిని అడుగుతాంటారా, ఇది ఒక డైలాగ్ వేసేయాలి జనాల మీద, మా గుడ్డ కలిసి అది వేసేయాలి అడిపోయిన. ఎవడన్నారు ఎవడన్నా మీరు అంటున్నారు వాడుకుంటే ఎందుకన్నా మాటలు. నేను ఒక యాక్టర్, ప్రొఫెషనల్ గా ఉన్నాను. ఇంతకుముందు అంట నథింగ్ రాంగ్, నో నాట్ అట్ ఆల్, దోస్ రూమర్స్ ఆర్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అంతే, యాక్టింగ్ వరకే పరిమితం. యాక్టింగ్ వరకే పరిమితం. నా దగ్గర నెంబర్లు కూడా లేవాలి. రిలీజ్ అయితే కొన్ని వీడియోలు షూటింగ్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్ బాగాలేవు, మాకు నచ్చలేదని కొంతమంది డిలీట్ కూడా చేపిస్తారు. ఇవన్నీ హ్యాపీ. కొంతమంది రియల్ సీరియస్ యాక్టర్స్ ఉంటే వాళ్ళు వీడియోలు ఉండిస్తారు అట్లనే. అది. సో మీరు చేసిన ప్రాంక్లు అన్ని కూడా తెలుగు అమ్మాయిలతోనే చేస్తారు ప్రాంకులు చాలా వరకు కూడా. అవునవును. సో ఎందుకు మీ సినిమాలు ఎందుకు పెట్టుకోవాలి మళ్ళీ తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా? ఒక 2-3 క్యారెక్టర్లు ఇచ్చాము, ఫ్రెండ్ క్యారెక్టర్, ఆంటీ క్యారెక్టర్ అట్లా ఉన్నాయి. కొంతమంది హీరోయిన్ మెటీరియల్ వాళ్ళు ప్రాంకుల్లో చేసిన వాళ్ళు, అంటే చేసిన వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు, ఎక్కడెక్కడో ఉంటారు. ఎక్కడెక్కడో ఉంటారు, వీడియో చేస్తారు, ఒక నెల హైదరాబాద్ లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, కుదరరు, ఫోన్ చేసి చేస్తారు. కొంతమంది పెళ్లిళ్ళు ఉంటాయి, కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు సీరియస్ యాక్టర్స్ కాదు, ప్రాంక్ డే కొన్ని రోజులు చేస్తారు, 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తారు. అట్లా రకరకాల థింగ్స్. హీరోయిన్ గా చేయరు కాదు, అప్రోచ్ అవ్వలేదు. అండ్ వాళ్ళు కూడా అప్రోచ్, నేను ఆడిషన్ అని పెట్టాగా, అప్రోచ్ అవ్వాలి కదా వాళ్ళైనా అవ్వాలి కదా, మాకుంది అని. నాకున్న కాంటాక్ట్ లో అప్రోచ్ అయ్యాను, నా స్టేటస్ లో పెట్టా. తర్వాత తెలుగు అమ్మాయిలు వాళ్ళు ఏమన్నారు, చేయనన్నారా? అప్రోచ్ కాలేదు ఎవరు, తెలుగు వాళ్ళు. కొంతమంది యాక్టర్ హీరోయిన్ అని వచ్చారు, కాఫీ షాపులకు వచ్చారు, వచ్చి నువ్వు సినిమా తీస్తున్నావు, యూట్యూబర్, సినిమా అయిపోవచ్చు, కొత్తోడివి, బడ్జెట్ ఓడు, డైరెక్టర్ ఓడు, నమ్మకాలు లేక వాళ్ళు చేయలే. అదో రకం. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఉండే వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు వచ్చి దోస్ పీపుల్ ఆర్ డిఫరెంట్, రిప్రేఫర్ వాళ్ళు, వాళ్ళ కథ వేరు. అండ్ దిస్ ఇంకా ఆగస్ట్ లో వర్షాలు పడుతున్నాయి, నేను వెళ్ళిపోవాలి, ఇమీడియట్ షూట్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్ మేనేజర్ లాస్ట్ ఇయర్ సుబ్బారెడ్డి ఉంటే అతనికి ఫోన్ చేసి లెట్స్ గో ఫర్ ద మూవీ అది ఇది అంటే, లెట్స్ ప్రొఫైల్స్ కావాలంటే ఒక 6 ప్రొఫైల్స్ పెట్టాడు. సెట్ అవ్వాల, ఒక 1 వీక్ వెయిట్ చేసాము, ఇంకొక 20 ప్రొఫైల్స్ వచ్చాయి. వాటిల్లో ప్రొఫైల్ సెట్ అయితే అమ్మాయి పిలిపించి August 2 షూట్కి వెళ్ళిపోయాం. August 2 ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేదు. ఇక
తెలుగు వాళ్ళు అదే వచ్చిన వాళ్ళు ఇలా చేశారు, అవమానించారు, వాళ్ళు చేయలేకపోయారు. కొంతమంది సెట్ అవ్వలేదు. సినిమా అనేది కమర్షియల్ మీడియం, ముద్దు ముచ్చట అవన్నీ ఉన్నాయి సినిమాలో. అవమానించారు, కొంతమందికి ఇష్టపడలేదు. ముద్దు ముచ్చట అవన్నీ ఉన్నాయి సినిమాలో. కారణము ఇది యాక్షన్ సినిమా, లారీ డ్రైవర్ వైఫ్ క్యారెక్టర్, కమర్షియల్ మూవీ అన్ని ఉంటాయి. ఇప్పుడు లవ్ స్టోరీలో కూడా ముద్దులు ఉండవు. ఉదాహరణ ఎన్ని సినిమాల్లో లేవు. కానీ మీతో యాక్ట్ చేయడము వాళ్ళకి నచ్చలేదు. సరే నేను ఎదవని, ఓకే హ్యాపీనా? అరే హ్యాపీ. క్వశ్చన్ అవుతాను నేను, నాతో యాక్ట్ చేయడం కాదు, వాళ్ళ క్యాపబిలిటీ లేదని చెప్పండి. వాళ్ళ క్యాపబిలిటీ లేదని క్రెడిబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో యాక్ట్ చేయడం ఏంది? నాది సినిమా సాలిడ్ సినిమా తీసి 2 కోట్లు ఇష్టం ఉంటే యాక్ట్ చేస్తారు కదా. ఇష్టం ఉంటే బొక్క వాళ్ళకి పర్మిషన్స్ లేవు, వాళ్ళ ఆలోచన వాళ్ళవి. మనం ఎందుకు అప్రోచ్ అవ్వడం, అడగడం మన అవకాశము. తెలుగు అమ్మాయి అయితే ఇంకా తెలుగు అమ్మాయి దొరకలేదు, అది విషయం. నన్ను ఎందుకు అంటారా? క్రెడిబిలిటీ వాళ్ళకి లేదు. దొరకలేదు మీ సినిమాకి కదా. అవును, అందుకే దొరికింది కదా, ఇప్పుడు తీసి చూపించా కదా ఆల్రెడీ. దొరకపోతే ఐ డోంట్ కేర్. ఒకరు చెప్తా, మీరు వస్తే తీస్తాం, రాకపోతే తీయం, అంతేనా కదా? అంతేగా నన్ను ఎందుకు అంటారు? నేను ఏమంటున్నా, అవకాశం ఇచ్చేది ప్రొడ్యూసర్ కూడా నిన్ను హీరోలాగా చూడలేదు కదా అంటున్నా తెలుగు అమ్మాయిలు, అంతే కదా. సో అందుకే చెప్పే యాకర్లందరికీ ఒక డిస్క్లైమర్ ఉంది. ఏముంది చెప్పు, దాంట్లో ఏముంది చెప్పు, నిజమే కదా. సరే, లెట్ ఇట్ బి. రైట్, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి సినిమా చూపించి, సినిమా తీసి అలా చూపించుకుంటా ఆన్సర్, అంతే కదా. వాట్ నీ అమ్మ నువ్వు దాంట్లో నా సినిమాలో వేస్తే మంచి గుర్తింపు వస్తున్నాయి నీకు అని చెప్పి మరి రాని వాళ్ళను అవమానించిన వాళ్ళకి అదే వాళ్ళు రిగ్రెట్ అవుతుంటారు, ఇప్పుడు ఫీల్ అవుతుంటారు. మొన్న నైట్ కూడా కర్ణాటక ఒక అమ్మాయి ఉంది, కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్ లో ఒక అమ్మాయి ఉంటుంది, బీదర్ లో. అమ్మాయి మెసేజ్ చేసింది, నేను వస్తాను, యాక్ట్ చేస్తాను అని. బట్ తనకేదో ప్రాబ్లమ్ సంథింగ్, ఐ డోంట్ నో, వేరే షూట్ ఏదో ఉంది, రాలే, హ్యాండ్ ఇచ్చింది. తను మొన్న ఫోన్ చేసింది, శ్రీకాంత్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ మిస్ యువర్ ఆపర్చునిటీ అని. మొన్న నైటే మెసేజ్ చేసింది. చాలా బాగుంటది అమ్మాయి. ఓకే, మరేంది ఉండరు కదా, చాలా అలా వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ పరిస్థితులు అలా రకరకాలు తయారు చేస్తాయి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఎంత బడ్జెట్ మూవీ నీది? బడ్జెట్ మొత్తం 2 కోట్లు అయిందన్న. 2 crores మొత్తం నువ్వే పెట్టుకున్నావు? మొత్తం నేనే పెట్టుకున్నా. అవన్నీ ప్రాంక్ వీడియోల పైన సంపాదించిందే. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో అండ్ ఫేస్బుక్ లో రెండిట్లో కలిపి సంపాదించింది. 2 సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేస్తే వచ్చింది. అండ్ చాలా వీడియోలు అప్రాక్స్ నెలకి ఎంత వస్తుండే? 3-4 లక్షలు వస్తుండేనా? అంతే, రెండిట్లో కలిపి, ఫేస్బుక్ యూట్యూబ్ రెండిట్లో కలిపి అంతే. కానీ నాకు చాలా తక్కువ వచ్చింది వేరే వాళ్ళతో పోలిస్తే. అంటే లైక్ బిగ్ బాస్ రివ్యూస్ వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నారు, ప్రతి నెల 30 లక్షలు 40 లక్షలు వస్తుంది వాళ్ళకి. నాకు 2 సంవత్సరాలకు వచ్చింది 140. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, చాలా తక్కువ వచ్చింది నాకు. యా, ఓకే. సో ఆ డబ్బులతో ఏదైనా బిజినెస్ చేద్దాం అదని ఏమనుకోలేదు ఇంకా? సినిమానే అన్న ప్రపంచం, సినిమానే చేయాలి, సినిమా చేయాలి, ఇదే బిజినెస్. సినిమా అనేది బిజినెస్ యాక్చువల్లీ, ఇట్స్ మై బిజినెస్ యాక్చువల్లీ, బట్ విత్ లవ్ అండ్ ప్యాషన్ అండ్ అఫెక్షన్. బిజినెస్, సినిమా కూడా బిజినెస్. నేను దీన్ని బిజినెస్ గానే చూస్తున్నా, ప్యాషన్ అండ్ లవ్ చేస్తున్నా. అయితే చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు, మనం కొంచెం టాలెంట్ పెట్టచ్చు, నేర్చుకోవచ్చు, బాగుంటది, కల్చర్ ఉంటది, అండ్ బుక్స్ చదవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, మనుషులతో కలవచ్చు, ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, స్టంట్స్ నేర్చుకోవచ్చు, మ్యూజిక్ సంబంధించి నేర్చుకోవచ్చు, క్రియేటివ్, ప్రతిదీ క్రియేటివ్ ఉంటది. సో ఐ లవ్ దిస్ ఫీల్డ్, దట్స్ ఇట్. 24 క్రాఫ్ట్స్ లో 10 క్రాఫ్ట్స్ చెప్పండి, ఏం చెప్తా? టకటక 10 రాసుకో. ఎడిటింగ్, డైరెక్షన్, స్టంట్స్, మ్యూజిక్, స్టోరీ రైటింగ్, తర్వాత దాని పేరు ఏమంటారు, కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సిజీ, విఎఫ్ఎక్స్, తర్వాత ప్రొడక్షన్, కాస్ట్యూమ్, మేకప్ అన్ని చెప్పేది. ఎడిటింగ్, డబ్బింగ్ అది చెప్పేసి ఆల్రెడీ. ఇప్పుడు ఏం చెప్పా? 15 చెప్పా. ఈ పక్క 5 నుంచి 15 ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంటాయి. అవునవును. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అన్న హ్యాండిల్ చేస్తుంటే? నేర్చుకున్నా అన్న, పనులు కొన్ని నేర్చుకున్నా దాంట్లో, ప్రొఫెషనల్స్ దగ్గర. చేసిన ఫైట్స్ నువ్వే అంటున్నావు కదా, ఏమన్నా చేసినా అంత ముందుకు? ఏం లేదన్నా, అలాంటి ఏం లేదు. నేర్చుకున్నా అన్న ఈ సినిమాకి. రియలిస్టిక్ ఫైట్స్ కావాలని రియలిస్టిక్ గా నేను కొన్ని సినిమా, హాలీవుడ్, తెలుగు, టాలీవుడ్ సినిమాలే ప్రాక్టీస్, టాలీవుడ్ సినిమాలే చూసి నేర్చుకున్నా. మళ్ళీ టాలీవుడ్, హాలీవుడ్ ప్రాక్టీస్ కూడా నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేశాను. మాస్టర్ లేరు, డైరెక్ట్ నువ్వే. నేను చేసుకున్నా, నాకు అవసరం కాబట్టి చేసుకున్నా. ఎందుకంటే ఈ సినిమాని 7 నుంచి 14 కోట్లు అయితే వేరే వాళ్ళతో చేయాలంటే. ఈ ఫైట్లు గానీ ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయినా? మిర్చి సినిమా కొన్ని పెట్టుకున్నా. ప్రభాస్ గారి సినిమా అంటే దాంట్లో ఫ్యాన్ అనుకుంటాను. ప్రభాస్ అన్న ఫ్యాన్. అయితే దాంట్లో ఉన్న ఎగ్జాక్ట్ ఫైట్స్ ఉండవు, మంది వేరుంటాయి. కొన్ని షార్ట్స్ జస్ట్ ఎలా తీశారు వాళ్ళు ఏంటని చూశాను అంతే. మంది స్టైల్ వేరు, కథ వేరు, ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా చేశారు, ఎలా అని కొన్ని నేర్చుకున్నా. రియలిస్టిక్ గా దెన్ ఇంకా నేను పెన్ను పేపర్ మీద స్క్రిప్ట్ షార్ట్ రాసుకొని డిఫరెంట్ కెమెరాస్ పెట్టుకుని. ప్రభాస్ గారి క్యామియో ఉందా చిన్నగా? అన్న వస్తే నా దగ్గర థియేటర్లు తగబడిపోతాయి. ఆయన ఎందుకు వస్తారు దాంట్లో బచ్చగాని నేను. ఆయనకు ఆ టైప్ లో చూపించడం కానీ థియేటర్ ఇప్పుడు మీరు ఐడియా ఇస్తున్నారు, పార్ట్ 2 లో పెడతా ప్రభాస్ అన్నని. అంటే ఆయన లాగా ఏదైనా వేషం వేసి పర్మిషన్ తీసుకొని గట్టిగా పెడతా. ఓకే, తీసుకోవాలి పర్మిషన్? ఖచ్చితంగా తీసుకోవాలి, అడగాలి, చేయాలి. వాళ్ళ గౌరవం కదా, వాళ్ళ మార్కెట్ కదా, పెద్దవాళ్ళు కదా. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎడిటింగ్ అంతా మీరే చేసుకున్నాను, నువ్వే పర్సనల్? అవును. ఓకే. సో ఎడిటింగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు?
ట్రైలర్ రచ్చ 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 మామూలుగా ఉందా రచ్చ? మీరు ఓపెన్ చేసి చూడండి ట్రైలర్, కమెంట్స్ చదవండి. చూసినాను సాంగ్స్ అవన్నీ కూడా చూసినాను. మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ ఒకటి రెండు బాగున్నాయి, 2 సాంగ్స్ గుర్తులేదు కానీ ట్రైలర్ నాకు అంత అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే ఏదంటే ఎడిటింగ్ లేకపోతే కెమెరానా అంటే మేబీ మీకు తెలియకపోవచ్చు, టాలెంట్ లేకపోవచ్చు, అందుకు మీకు బాగా అంతే. మీకు తెలియదు అంత క్రెడిబిలిటీ, వర్క్ అప్రిషియేట్ చేసే క్రెడిబిలిటీ మీ దగ్గర లేదు. మీరు అన్నారు బాగాలేదన్నారు కాబట్టి నేను చెప్తున్నా. బాగాలేదంటే మాస్ జనాలకు అర్థమైన వాడికి నీకు ఎందుకు అర్థం కాదు? అనిపించలేదు. అదే మాస్ జన పల్లెటూరులో ఉండే చూసి సినిమా తప్పు చేయాలని కాదు, లేదు చెప్తాను బాగాలే అన్నా కాబట్టి నేను నిన్ను తక్కువ అంచనా వేయాలని కాదు, అర్థమైందా? పల్లెటూరులో ఉండే మాస్ జనాలకి డైలాగ్ సినిమా అని చెప్పి మీకు నచ్చలేదంటే అదే మీకు అంత క్రెడిబిలిటీ ఐడెంటిఫై చేసే క్రెడిబిలిటీ. రాసిరు సాంగ్స్ విష్ణువర్ధన్ అని కొత్త అతను రాశాడు, పాడింది అతను కొత్త వాళ్ళు జార్మిటా అని పాడిన ఐటమ్ సాంగ్ పాడింది. అండ్ ఐటమ్ సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ వినాయక్ అని బస్తీపోరి సాంగ్ పాడారు. అండ్ జయశ్రీ అని బస్తీపోరి సాంగ్ బాగుంది. కొంటెపిల్లోడా అని జయశ్రీ ఒక ఆవిడ పాడారు, చాలా బాగా పాడారు సాంగ్స్. సాంగ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు? అన్ని పర్సనల్ చెప్పకూడదు. మ్యూజిక్ ఒక 2 లక్షలు అయింది, 2 కోట్ల బడ్జెట్ లో 20 lakhs అయింది. 20 lakhs అయింది. ఈ ఐటమ్ సాంగ్ మీకు ఎట్లైనా ఐడియా ఉంటది, ఒకసారి 2 ముక్కలు వాడతారా? హ్యాపీ బర్త్డే అన్న అంటే లారీ స్టాండ్ లో బర్త్డే పార్టీలో లారీ ఓనర్ కి ఒక బర్త్డే జరుపుతూ ఉంటారు. అప్పుడు ఒక నృత్యకారిని డాన్సర్ వచ్చి డాన్స్ వేస్తుంది, అది సాంగ్. దాని లీడ్ హీరో ఎత్తుకుంటాడు సాంగ్. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి, అరే డీజిల్ మందుకు డబల్ మొత్తకిచ్చా పాట పెట్టరా అంటాడు. పాట పెట్టరా అంటే అన్న పాట రెడీ అన్నా, పాపే లేటు అంటాడు. ఓ పోరి లేట్ అయిందే అంటాడు. అమ్మాయి లారీలో ఉంటది. ఆ నుంచి వివిఐపి వస్తే ఫామ్ హౌస్ వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీప్ స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఎండి ఇట్టా ఈడ చేరుకున్నాను అంటది. అర్థమైతుందా? అర్థమైంది సాంగ్. అంటే వివిఐపి బుక్ చేసిండా, పోరి నీ స్పెషల్ ఏందే అంటే కళ్ళల్లో నా టార్చ్ ఉంది, కిప్పుల్లో నా సాచు ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉంటాది. చిట్టిబాబు కూడా అన్నట్టు, చిట్టిబాబు గారు బచ్చా గారు అంతే పంచాయతీ. I don't care him at all. ఆ సాంగ్ లో ఏంది వివిఐపి that's what వెళ్ళడం ఏంది, డీప్ ముసలాలతో ఏంది పంచాయతీ, వాళ్ళు ఏంది వాళ్ళ పంచాయతీ ఏంది? ఆ పాటలే ఎందుకు ఎదుగుతాను అసలు? ఆ పాటలే మొత్తం రొమాన్స్ ఉందా? రొమాన్స్ ఉందంటే ఏ సినిమాలో లేవా? ఎందుకు ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడిస్తారు నా చేత? కష్టపడి నేను సినిమా చేశానయ్యా స్వామి, ఇది ఒక కమర్షియల్ సినిమా స్వామి, ఏ సర్టిఫికేట్ ఇచ్చారో గవర్నమెంట్ సెన్సార్ చేసి 40,000 కట్టించుకొని నా చేత అంటే ఏం మాట్లాడుతున్నారు? మా ఇష్టమయ్యా, అది నచ్చితే చూస్తా, లేకపోతే మా ఇష్టం, అది బాగా చేసాం సినిమా. ఫుల్ అంటే జోస్ ఉంది సినిమా అంటే, ఉల్లాసం ఉత్సాహం అది ఉండాలన్నా లేదా? డైరెక్ట్ విఐపితో రూమ్ కి వెళ్ళిన తర్వాత పడుకుంది అనేది కదా. అవును నృత్యకారిని, అవును తన భావజాలాలు చెప్తుంది. వాట్ ఈస్ వాట్ ఆ కుచాట్లు పిందెదడితే దానికి ఏమంటావు? తర్వాత ఇది జామిట్టయ్యో ఆపుపాకు తమలాపాకు అనింది, దాన్ని ఏమంటావు? అయిన మాట్లాడవా? నేను ఒక దొరికా నీకు ఫ్రీగా, అందుకు అడుగుతున్నావు కూర్చోబెట్టి. ఇప్పుడు చాలా వరకు ఒకటి శ్రీకాంత్ రెడ్డి తెలుసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు సినిమా తీసినావు, ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్స్, ఇప్పుడు నేను సాంగ్స్ బాగున్నాయన్న, నాకు ట్రైలర్ అంతా నచ్చలేదన్న, వాస్తవానికి వేరే హీరోతోని ఎవరితోని మనం ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా చెప్పాం బాగుందని అంటాం. సో ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుతున్నాం నీతోని. ఇప్పుడు మామూలుగా నువ్వు కూడా అనుకుంటావు నా ప్లేస్ లో వేరే హీరో ఉంటే నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావా అని. ట్రైలర్ బాగానే అంత కష్టం ఉంటది అనేది అందరికి తెలిసింది. మరి ఒక ట్రైలర్ గానీ సినిమా తీస్తే అందుకే అన్న ఇప్పుడు నేను చెప్పేది కష్టం ఉంటది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీకు. ఎడిటింగ్ ఉంటది, ఎంత ఎడిటింగ్ అయినా. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ, దీనికే మీరు బైక్ వేసుకొని వాన పడుతుంటే రైన్ కోట్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు, లైట్ అన్న వచ్చాడు, కెమెరా అన్న వచ్చాడు, దీన్ని ఒక అతను ఎడిటర్ చేయాలి. నేను ఈ మోసుకుంటూ వచ్చా, సొక్కా వేసుకున్నా, అంతో ఇంతో మేకం నా ముఖానికి వేసుకున్నా, ఈ తుప్పాస్ దానికి ఇంత వెతప్పు ఉంటే సినిమా 70 సీన్లు, 5 పాటలు, 9 ఫైట్లు, 100 మంది ఆర్టిస్టులు, కెమెరాలు, లైట్లు, ఫుడ్ ప్రొడక్షన్, లొకేషన్స్, క్వాలిటీ తగ్గింది శ్రీకాంత్ రెడ్డి. క్వాలిటీ ఏం తగ్గలేదు, అది టింట్. మీకు అర్థం కావట్లేదు, థియేటర్ లో చూస్తే తెలుస్తుంది మీకు. అది టింట్ అంటారు. లారీ ఏ కాలంది? లారీ అంటే కథ ఏ కాలంది? ఉదాహరణ ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగే స్టోరీ, దానికి తగ్గ టింట్. అండ్ లారీ కలర్ ఏంటి? రెడ్ ఉంటది. అండ్ ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి? అది టింట్ పెట్టాం. టింట్ అనేది కొంచెం తెలియదు జనాలకి. ఇప్పుడు KGF కలర్ ఉంది, ఆ కలర్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలా, కానీ సినిమా ఎలా ఉంటది? అద్భుతంగా ఉంటది. సో ఆ తరహాలో ఇది ఒక టింట్, ఇది ఒక టింట్ కొత్తది. ఇది మాట్లాడాలంటే ఫస్ట్ ఫిల్మ్ నాలెడ్జ్ ఉండాలి. రైట్. సో ట్రైలర్ రిలీజ్ అయిన ఫస్ట్ ఎవరు కొట్టారు లైక్? తెలీదు, చూడాలి. అంటే నేను ఐ వాజ్ ఇన్ వేరే ఇంటర్వ్యూలో ఉండే, రిలీజ్ అయిపోయింది, కట్ చేస్తే ఒకసారి మీ ఫోన్ లో ట్రైలర్ చూడాలని ఉంది, చూద్దాం. ఏమి ఎందుకు అట్లా? మీ ఫోన్ లో చూడండి, వ్యూస్ వస్తుంది ఒకటి. నా ఫోన్ ఒకసారి లేదు, మీ ఫోన్ లో చూడండి, నాకు వ్యూ రెడ్డి ఆయన ట్రైలర్ లైక్ కొట్టుకుండా లేదా అని చెప్పి. అట్టనా? దానికి కొట్టిండొచ్చు నేను. చూడు, లెట్ మీ సీ. కొట్టిండొచ్చు ఏంది? నాది నేను కొట్టుకో, ఓడి కొడతాడు. ఇది నీదే కొట్టుకుంటావా మరి?
చూపాలి డైరెక్ట్. ఓపెన్ కానీ అన్న ఇదిగోండి, కొట్టానా కొట్టలేదా? ఓపెన్ అయింది ఇప్పుడు, అదో యాడ్ కూడా ఉంది, ఇంకా కొట్టానా? రైట్. మళ్ళీ లైక్ కొడుతున్నావా? లైక్ కొట్టి కెమెరా రికార్డ్ అవుతుంది కావాలంటే. ఇది శ్రీకాంత్ రెడ్డి ట్రైలర్. శ్రీకాంత్ రెడ్డి అస్సాం. హారిజంటల్ పెట్టండి. లేదు, ఇది శ్రీకాంత్ రెడ్డి ఐడియే, కానీ శ్రీకాంత్ రెడ్డి లైక్ కొట్టుకోలే ఆయన ట్రైలర్ కి. మంది మనం లైక్ కొడతారా? కొట్టుకొని వ్యూవర్షిప్ పడిపోయింది. ఏంది నాకు అది డౌట్ ఉండే. ఇదిగా ఇప్పుడు కొడుతున్నా, వ్యూవర్షిప్ పడిపోద్ది బ్రో. అట్లా మన ఛానల్లో ఒకే వైఫై ద్వారా కొన్ని ఉంటాయి, అవి లైకులు కొడితే వ్యూవర్షిప్ పడిపోద్ది. ఓకే, అందుకు కొట్టడం. అండ్ ఆల్సో ఐఎమ్ బిజీ. ఇప్పుడు కొట్టా నీకోసం ఒక్కసారి. రైట్, నియర్ టు 1 మిలియన్. నియర్ టు 1 మిలియన్ ఆర్గానిక్ గా దమ్ముంటే పాన్ ఇండియా సినిమా తీసి ఒక మాస్ యూట్యూబర్ గా 1 మిలియన్ వ్యూస్ పెయిడ్ కాకుండా తెప్పించి చూపిండి. స్ట్రైట్ గా అడుగుతున్నా మరి. ఓకే, సో హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నావు. అవునన్నా. సో హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆమె నార్త్ నుంచి కదా? అవును. ఛత్తీస్గఢ్, చండీగఢ్? ఛత్తీస్గఢ్ తీసుకున్నావు. సో ఆమె ఓకే అయింది. ఆడిషన్ హైదరాబాద్ వచ్చిందా? వచ్చింది. సో డైలాగ్ సీన్స్ నేర్పించాము, సెషన్స్ చేసాము. తర్వాత ఒక వారం ఉన్నది, మళ్ళీ వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకు వచ్చింది అండ్ వి వెంట్ ఫర్ షూట్. ఓకే, అంతే. సో ఇప్పుడు హీరోయిన్ నీతోనే ఉంది ప్రమోషన్స్ తో. అవును. మా స్టూడియోకి తీసుకురాలే మరి? తను రాను అంటుంది. రాను, వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రీజన్? ఓకే, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఆ సినిమా సంబంధించిన అడగట్లేదు, వేరే అడుగుతున్నారు. ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నది. అందుకు కొన్ని ఛానల్స్ హీరోతో రొమాన్స్, హీరోతోనే వాటి గురించి కాదు. సినిమాలో చాలా మంది రొమాన్స్, వెళ్ళి చూడండి. అది కాదు, మీరు యాంకర్లు అవమానిస్తున్నారు. ఆమెనా? నీకంటే డబ్బులు పెట్టావు, నీకు అవసరం ఉంది కాబట్టి నేను వచ్చి యాక్ట్ చేస్తున్నాను. మీరు నేను వచ్చి యాక్ట్, నువ్వు పెట్టావు, మొత్తం డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి యాక్ట్ చేస్తున్నావు, నువ్వు చేసుకో, బిజినెస్ అనేది. నేను చేసిన కాడికి 10 ఇంటర్వ్యూలు చేసే చాలు, ఏమైనా మేజర్ ఉంటే వస్తాను, లేకపోతే రాను అంటుంది అమ్మాయి. కారణం మీ వల్లే, యాంకర్ల వల్లే. అది కూడా 5 సార్లు అన్నట్టు యాంకర్ల వల్ల. అవును, ఉన్నది కాబట్టి అంటన్నా. మార్కెట్ ప్రోమోలో వేసాయి కావాలంటే, మాట్లాడదాం మళ్ళీ ఏమన్నా ఉంటాయి. యాంకర్స్ ఏం చెప్తావు చెప్పు ఒకసారి. ఏం చెప్పలేదు, వాళ్ళు ఒక రకంగా నాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకు సినిమాలో ఒక పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ పెట్టే వాళ్ళకి. ప్లీజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమైంది నేనేందో. ఒక ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు తీసి కేవలం చాలా మంది వాళ్ళు మామూలుగా ట్రిప్ వేస్తుంటారు ఐటమ్ సాంగ్స్ కోసం, సెట్స్ కి గానీ. సెట్స్ అంటున్నారు, దాన్ని ఏమంటారు? మ్యూజిక్ డిస్కషన్స్, బయటికి గోవా వెళ్తారు, సిట్టింగ్స్ షెడ్యూల్స్ చేస్తుంటారు. ఒక సాంగ్ షూట్ చేద్దాము, గోవాకి వెళ్దాము అని. సో గోవాకి వెళ్ళినాక చాలా సినిమాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, నీకు కూడా తెలిసి ఉండొచ్చు, నీకు ఇంకా చాలా ఎక్కువ తెలుసు, సినిమా తీశారు కాబట్టి. సో ఇక్కడ ఈ హీరోయిన్ సంబంధించి ఈ సినిమాలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని మీరే. సో హీరోయిన్ ని ఏ విధంగా వాడుకున్నారు సినిమాకి, పర్సనల్ గా ఏ విధంగా వాడుకున్నారు? చూడు, పర్సనల్ గా ఏముండదు అంటే ఈ ఫోన్ తీసుకో. పర్సనల్ గా వాడుకునేది ఏంది? ఇదే నన్ను రెచ్చగొట్టేది, నాకు అనిపించుకునేది అవసరమా? బి ప్రొఫెషనల్. కాదబ్బా, సినిమా వాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. పర్సనల్ వాట్ యు మీన్? యు వాంట్ మీ టు అగ్రెస్ అండ్ గెట్ సమ్ వర్డ్స్ విత్ మై మౌత్. ఏంది అది కరెక్టేనా? హీరోయిన్ తో ఉంటుంది చెప్పేది. నేను కష్టపడేవాడిని, కష్టపడేవాడిని, సినిమా తీసేవాడిని. నా సినిమా కోసం ఒక లారీ కొన్నా, లారీ అట్లా పార్కింగ్ ఉంది. అయితే ఆ అమ్మాయిని సినిమా తీసాం కాబట్టి, నిజంగా సినిమా తీసేవాడిని కాబట్టి, ఎక్కడెక్కడ లొకేషన్స్ అంటే అమ్మాయిని మైనింగ్లు, అక్కడల్లా అడవులు, సముద్రాలు, గుంటలు, అక్కడల్లా తిప్పామని. కారణం షూటింగ్ చేస్తున్నాం కాబట్టి. అంతేగాని గోవాలు, బ్యాంకాక్ లో తిప్పలే. పర్సనల్ కి అర్థమవుతుంది. నిజంగా సినిమా తీసేవాడిని కాబట్టి. సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, కాలు మీద కాలేసుకొని కూర్చున్నా. నువ్వు చెప్పిన సోకాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సినిమా అని చెప్తారు, చేస్తారేమో నాకు తెలియదు. సినిమాలు అయిపోయినాయి, మరి నేను సినిమా తీసుకూర్చున్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ మాట అడిగితే ఏమనాలి? ఓకే, సో హీరోయిన్ 10 రోజులు ట్రావెలింగ్, ఇప్పుడు కూడా నీ దగ్గరనే, అంటే నీ ఫ్లాట్ లోనే ఉంటుంది హీరోయిన్. నా ఫ్లాట్ లో ఆడుంది, చూసావా? మొన్న ప్రమోషన్ కి వచ్చింది, అంతేనా? స్టూడియో దొరకపోతే అక్కడ ఆఫీస్ లో చేసింది. ఓకే, తను ఎందుకుంటుంది నా దగ్గర ఫ్లాట్ లో రాడిసన్ హోటల్ ఇచ్చాం. ఓకే, హీరోయిన్ తో మీకు ఎట్లుంది ఇప్పుడు? ఏముంది, బాగుంది, బాగుంది. చాలా మంది ఫస్ట్ సినిమా తీసిన హీరోయిన్ పెళ్లి చేసుకోవడము అలాంటిది ఉంటుంది. బాయ్ ఫ్రెండ్, ఐ థింక్, ఐ డోంట్ నో, సమ్వన్ ఐ డోంట్ నో, బట్ ఐ యామ్ బిజీ విత్ మై లైఫ్, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. యా. ఓ, సెపరేట్ ఉంటుంది అయితే రాడిసన్ హోటల్ ఉంది. అవును మరి. ఓకే, ఇచ్చాం హోటల్ 10 రోజులు. ఓహో, నేను నీ ఫ్లాట్ లో ఉంటుంది. నా ఫ్లాట్ లో ఎందుకు? ఆ రోజు ఇంటర్వ్యూలో స్టూడియో లేకపోతే అక్కడికి వచ్చి, లేకపోతే హోటల్ రాడిసన్ హోటల్ చాలా దూరం, మనం అక్కడికి వెళ్ళలేం కదా, అందుకు అక్కడ పెట్టాం. ఓకే, యా. సో ఇంకోటి కూడా, ఆడియన్స్ లో చాలా రకాలు ఉంటారు. ఎగ్జాంపుల్, ఎవరైనా తిట్టే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఆయన అంటే డిప్యూటీ సీఎం అయినాడు, మన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో అంతకంటే ముందు ఆయన తీసే సినిమాలని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలు నచ్చేవాళ్ళు కాదు. యూత్ లో ఫాలోయింగ్, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పవనిజం బాగుండేది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది నచ్చేవాళ్ళు, కొంతమంది నచ్చేది కాదు.
ఏమో నాకు అంత ఐడియా లేదు దాని గురించి. బాగా ఫ్యాన్ ఒక పెద్ద హీరో గురించి చెప్తున్నా. అలాంటిది శ్రీకాంత్ రెడ్డి అనే పర్సన్ కి ఒక ట్యాగ్ ఉన్నది, అరే మనోడు ఇట్లా ప్రాంక్ వీడియోలు చేస్తాడు. అలాంటిది ఏం లేదు. వినండి, అమ్మాయిలతో ప్రాంక్ వీడియోలు చేస్తాడు అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఇష్యూ కూడా అయింది, కరెంట్ కాలం తీస్తలేను, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మీరు సినిమా తీసిరానగానే అరే ఎవరు శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోలు చేస్తాడు అయినా తీసిండు ఆ సినిమా అనేది రకరకాల ఇంటెన్షన్లు, రకరకాల లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి ప్రజల్లో కూడా. చాలా మంది వాడు క్రియేటర్, వాడు యూట్యూబ్ నుంచి డైరెక్ట్ సినిమా తీయడం ఇట్లా అనుకుంటే కొంతమంది ఉంటారు ఒక మీ గురించి నెగిటివ్ ఏం కావాలి, నా నుంచి ఏం కావాలి, నెగిటివ్ గా అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. వీడు తీసిన సినిమా గలీజ్ సినిమానేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ 100%లో 20%, 30% వాళ్ళకి ఏం చెప్పను. నాకు డైరెక్ట్ సినిమా తీసే అవకాశం లేదు. నా మీద మచ్చ చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోలు చేయడం ద్వారా నా మీద మచ్చపడింది. దాని ద్వారా వచ్చి నేను సినిమా తీశాను. సో దీన్ని వేరుగా చూడండి. సినిమాలో వేరు ఉంటది, కథ వేరు ఉంటది. అండ్ సినిమాలు తీస్తే నా స్టెప్ బై స్టెప్ ఎదుగుతాను, కష్టపడతాను. దారి లేక నేను అలా వెళ్ళాను. అండ్ ఆ సోకాల్ పీపుల్ ఎవరైతే 4% 5% ఉన్నారో వాళ్ళు కూడా నాకు ఈ డైరెక్ట్ అవకాశం లేక యూట్యూబ్ ద్వారా వచ్చాను, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. లేదా అర్థం చేసుకోవాలంటే మీ కర్మ, అంతే అంటారు. ఇంకేం చెప్తారు అనుకునే వాళ్ళకి? ఎందుకు రావాలంటే సినిమాలో ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఫన్ జనరేషన్ చాలా ఉంది, ఎనర్జీ చాలా ఉంది నా సినిమాలో. దాన్ని చూడడం కోసం రావాలి. చూడకపోతే మిస్ అయిపోతారు. దట్స్ ఇట్. ఓ మంచి సినిమా మిస్ అయిపోతారు, తర్వాత ఫీల్ అవుతారు, రిగ్రెట్ అవుతారు. అయ్యో మిస్ అయిపోతామని. నిజం చెప్తాను, హానెస్ట్ మిస్ అయిపోతారు. ఎందుకంటే ఓ మాట చెప్తా, ఎన్టీ రామారావు గారు అప్పుడు వచ్చారు పాలిటిక్స్ లోకి, పెద్దవాళ్ళు. మన రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు అదే చెప్తుంటారు ఎగ్జాంపుల్. మీరు తెలుగు వాళ్ళైతే, మీరు నిజంగా ఆత్మగౌరవం ఉంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అని చెప్పాడు. అది నిజమైన పవర్. ఆయన తెలుగోడు, గొప్పోడు, గెలిపించారు జనాలు. అట్లా నేను ఒక మంచి సినిమా చేశా, అర్థమవుతుందా? నిజమైన సినిమా ప్రేమికులైతే సినిమా చూసి సపోర్ట్ చేయండి, బాగాలేకపోతే చెప్పండి, కమెంట్ చేయండి, నేర్చుకుంటాను అంటున్నా. నా సినిమాలో దమ్ముంది, ప్రోడక్ట్ ఉంది అని మాట్లాడుతున్నా నేను. అది మ్యాటర్, అంటే ఇంకేం మాట్లాడాలి నేను. సో ఎన్టీఆర్ గారు ఆ విధంగా అన్నారు, మన జగన్ గారు కూడా ఆ విధంగా అన్నారు కదా. అవునన్నా, అప్పుడప్పుడు అవి చాలా థింగ్స్ పాలిటిక్స్ లేక మనకు వద్దు. అది ఉదాహరణ చెప్పాను, ఎప్పుడో జరిగింది 30 ఏళ్ల క్రితం. ఎన్టీఆర్ గారు చెప్పిన కరెక్ట్. పాలిటిక్స్ లో అది పెద్ద డిబేట్ అయితే మ్యాటర్, లాంగ్ డిస్కషన్ అండ్ నో నీడ్ నాట్ రిలేటెడ్ టు మై మూవీ. నువ్వు చెప్పినా కాబట్టి నేను చెప్తాను, అదే వద్దు, సంథింగ్ డిఫరెంట్. యా, అంటే ఒకసారి చెప్పొచ్చు దాని గురించి. నాట్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్. ఓకే, సో నేను బెస్ట్ అనుకోవచ్చు, అంటే సినిమా తీసినావు అక్కడ నుంచి యూట్యూబ్ నుంచి ఇక్కడికి వచ్చినావు బెస్ట్ అనుకోవచ్చు. కాకపోతే పద్ధతి మార్చుకోవాలని చాలా మంది నీకు చెప్పిండొచ్చు, నేను కాకుండా. జడ్జిలా ఎవరు చెప్పేది చూసిన వాళ్ళు, ఎవరు చూసినాడు వాళ్ళని వేసుకుంటాను కమెంట్స్ లో జనాలు. అంతేనా? అంతే. మరి నువ్వే చెప్పినావు కదా, మరి ఇంకేది నేను మార్చుకునేది ఏంది? కూర్చున్నా ఇదే ఇది కావాల్సింది. నాకు భుజం నస్తుంది, దిస్ ఇస్ కంఫర్టబుల్. అండ్ వాట్స్ రాంగ్ ఇన్ దిస్? ఓకే, కూర్చోడం కాదు, బిహేవియర్ అంటున్నా. బిహేవియర్ నాకు చాలా బాగుంది, సూపర్ ఉంది నా బిహేవియర్. ఓకే, ఐఎమ్ సో హంబుల్ అండ్ గ్రౌండ్ టు ఎర్త్. ఐఎమ్ వెరీ డెలికేట్ అండ్ డెడికేటెడ్ అండ్ డెకోరం ఉన్న, డిసిప్లిన్ ఉన్న పర్సన్ నేను. ఓకే, అది. సో మొత్తం కూడా ఎన్ని థియేటర్లు వచ్చినాయి మీ సినిమాకి? నాకు 250 దౌడుతున్నాయి. మొన్న దాకా 150 ఉండే, పెరుగుతున్నాయి. యా, దగ్గర పడేది. యా, 24. ఓకే, సో ఇప్పుడు సిడెడ్, నైజాం ఏరియాలు కొన్ని ఉంటాయి కదా, ఒకసారి చెప్పండి, మీకు ఐడియా ఉండొచ్చు. సీడెడ్ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. సీడెడ్ జస్విత ఫిలిమ్స్ 34 lakhs కి అవుట్ రేట్. డెబ్యూట్ హీరో దమ్ముంటే ఎవరిదన్నా కొన్నాడా? ఎవరిదన్నా కొన్నారా? జస్విత ఫిలిమ్స్ నా సోషల్ హ్యాండిల్స్ లో ఉంటది నెంబరు. డైరెక్ట్ కాల్ చేసి అడగండి. 34 లక్షలు ఇచ్చేసినారు. 34 లక్షలు ఇచ్చేసి కొన్నారు, డైరెక్ట్ ఫిల్మ్ కొన్నారు. డెబ్యూట్ ఫిల్మ్ ని 4 జిల్లాలు అంటే రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. నైజాం అంటే ఓన్ రిలీజ్ వెళ్తున్నా. ఆంధ్రాలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఇంకా దగ్గర పడితే హీరో మీకు అన్నున్నాయి కాబట్టి ఒకసారి రీజియన్స్ చెప్పండి. సిడెడ్, నైజాం, ఆంధ్ర. అంతే మూడే. రాయలసీమ ఇక్కడ 18 జిల్లాలో ఎన్నో ఉన్నాయి నైజాంలో. ఈ సినిమా పరంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ 33 డివైడ్ అయ్యాయి కదా, అలా ఉంది. అండ్ ఆంధ్ర ఇట్లా 3 ప్రాంతాలుగా విభజిస్తారు సినిమా. మళ్ళీ బళ్ళారి ఉంటది కర్ణాటకలో. అండ్ హిందీ మార్కెట్ తమిళ్ మార్కెట్ అయిపోయింది. అండ్ దిస్ కన్నడ మార్కెట్ అయిపోయింది. బెంగాలీ మార్కెట్ నిన్న నైట్ మాట్లాడాము. ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ టు నైట్ ఆర్ సంథింగ్. దెన్ ఒక డెబ్యూటెంట్ కి ఇంతకన్నా ఏం సక్సెస్ కావాలి? నా ట్రైలర్ ద్వారా, పాటల ద్వారా. నీకు వెంట ఫ్రెండ్స్ లేరు, ఒక్కోడు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నావన్నీ? నార్మల్ గా అయితే నాన్ సెన్స్. సపోర్ట్ గా 4 ఫ్రెండ్స్ ఉండాలి కదా. ఊర్లో పొలం ఉందన్న మాకు, చాలా తక్కువ. ఇక్కడ అంటున్నా, ఊర్లో పొలం ఉంది, చాలా చిన్న పొలం, ఎక్కువ లేదు మాకు. ఒక 1/2 ఎకరా అలా ఉంటది.
దాంట్లో రైతు ఒక్కడే చేస్తాడు అన్ని పనులు. ఆడికి పోయి ఎరువు తెచ్చుకుంటాడు, ఈడి పోయి గింజలు తెచ్చుకుంటాడు, పొలంకు కాయలు ఉంటాడు, నారు మోస్తాడు, అన్ని చేస్తాడు. ఎప్పుడు అవసరమైతే కూలీలను 5-6 మందిని పెట్టుకుంటాడు. ఆ తరహాలో నేను వ్యవసాయం, సినిమాని కూడా వ్యవసాయంలో చూస్తా. అండ్ వ్యవసాయం చేసి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చా నేను, అర్థమవుతుందా? అండ్ 10 పనులు హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు లేదేమో, అందుకే ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని అంటున్నారు. నేను చేయగలను కాబట్టి చేస్తున్నా. ఓకే, యా. సో నథింగ్ రిగ్రెట్. బిల్డప్ కొట్టి 4 అసిస్టెంట్లు పెట్టుకుని వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేక హెచ్చలకు పోయి వాళ్ళకి ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర మాటలు పడి పేమెంట్ ఇవ్వలేకనే పెట్టుకోవట్లేమంటావా? అనుకోండి, అలానే అనుకోండి. నాకు డబ్బులు లేవు, తప్పేముంది, పని చేసుకోండి. తప్ప అంటే ఇన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నావు కదా, 5 లాంగ్వేజెస్: హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్. మలయాళం పోలే, అది పోతా త్వరలో. పెద్ద మ్యాటర్. చాప్టర్ 2 తో పోతావు అయితే? చాప్టర్ 2 తో పోతా. ఓకే, అంటే ఇన్ని రీజియన్ లో ఇన్ని భాషలు చేస్తున్నావు కదా, తమిళనాడు పోవాలా, కర్ణాటక పోవాలా, లేకపోతే అటు ముంబై సైడ్ పోవాలా? అప్పుడు ఎట్లుంటుంది నీకు? పోవాలంటే ఒక్కనే పోతావా? ఎందుకు పోతాం? అక్కడ అక్కడ అంటే లైక్ అక్కడ లోకల్ హ్యాండిల్ మేనేజర్ వస్తాడు అంతే. హీరోయిన్, నేను మేనేజర్. ఇక్కడ నుంచి ఒక్కనే పోతాను అంటే ఎంత అందరిని ఆంధ్ర తెలంగాణ అందరిని వేసుకోపోతారా? నా సినిమా అన్న అవసరం లేదన్న, ఆంధ్రాలోనే వచ్చాను రా. మొన్న ఇక్కడ ఇండియన్ 2 భారతీయుడు ఇండియన్ 2 జరిగింది. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 4 వచ్చారు. సిద్ధార్థ గారు, కమల్ హాసన్ గారు. ఏమంటున్నా వాళ్ళు అంతే అండి, 4 లేకపోతే 50 మందిని వేసుకొని పోవాలి నా డబ్బులు ఇచ్చి. మనం ఆడికి పోతాం, ప్రెస్ మీట్స్ పెడతాం, నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే కథమే. అండ్ ప్రెస్ మీట్స్ కి డబ్బులు ఇస్తాం, ఆబ్వియస్ గా వస్తారు, కెమెరాలు పెడతారు. సార్ మేము కష్టపడి తమిళ ఒక్కనే తిరుగుతున్నావు, సినిమా తీసిన మీద కుళ్ళు చాలా మందికి ఉంది. అవును, మనం అంటే సినిమా నుంచే బాగా ఇంటర్వ్యూలు చేస్తున్నాం అంతేగాని ముందు నుంచి నువ్వు ఎవరో నేను ఎవరో అంతే కదా. నీ మీద కుళ్ళు ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ గతంలో గొడవలు అయిన వాళ్ళు, పెద్ద వాళ్ళు తిరుగుతున్నావు, వాళ్ళకి కూడా మంట ఉంటది. నువ్వు ఒక్కనే బండి మీద తిరుగుతున్నావు సినిమా ప్రమోషన్, ఎవడన్నా పట్టుకొని కొడితే ఏం పరిస్థితి? ఒకసారి తగిలి చూడమను, అంతేనా? చిన్న జస్ట్ తగిలి చూడ. ఎంతమందిని హ్యాండిల్ చేస్తావు శ్రీకాంత్ రెడ్డి? నేను ఒక 5-6 మందిని హ్యాండిల్ చేయగలను, అంతేనా? సాలిడ్ హ్యాండిల్ చేస్తా, చాలా సాలిడ్ హ్యాండిల్ చేస్తా. ఓరం కొడితే కొట్టేస్తావా? అవన్నీ చెప్పకూడదు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూపించాలి. నేను ఒరిజినల్ పోను, మనకు అవసరం లేదు. ఆగస్ట్ 2 సినిమా గురించి మాట్లాడుతున్నాను. సినిమా గురించి ర్యాగింగ్ చేస్తాను నన్ను. ముందే రాయలసీమ మీద కడప కదా, అవన్నీ ఎందుకు మాట్లాడతావు? ఆగస్ట్ 2 లారీ చాప్టర్. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్, పాటలు ఉన్నాయి సినిమా సంబంధించినవి. అండ్ మాటలు ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా మాట్లాడుతాం, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అండ్ నా గురించి కూడా చెప్పు కొంచెం. ఆగస్ట్ 2 నా సినిమా రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ప్లీజ్ ట్రైలర్, పాటలు చూడండి, నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. కొత్త వాళ్ళం చేసాం, కష్టపడ్డాం, నాకు ఇంజురీ అయింది, మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది. అండ్ కొత్త వాళ్ళని కష్టపడి డబ్బులు పెట్టాం, చాలా బాగా చేసామండి. ఎంతో పెద్దవాళ్ళ మందికి సపోర్ట్ చేశారు, మాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ దిస్ బ్రదర్ కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 3 ఇంటర్వ్యూలు చేశాడు, నాకు కొంచెం వ్యూవర్షిప్ వస్తుంది. బట్ క్వశ్చన్స్ ఏంటంటే వైరల్ గా అడుగుతారు వీళ్ళు, మామూలే. ఇలా అందరిది ఒక బ్యాచ్ అనమాట, మామూలే, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. రైట్, ఫైనల్ గా శ్రీకాంత్ రెడ్డి మీ ఏరియా గురించి అడిగింది కదా, అంటే మీ ఇల్లు కడప. మీ ఛానల్లో చూసిన సినిమా సంబంధించి పోస్టర్ లాంచ్ లో మీ ఫ్యామిలీస్ అనుకుంటా, మీ ఫ్యామిలీ, మీ బాబాయ్ వాళ్ళందరూ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. అవును, కడపనేనా మీది? అవునవును, కడపలో ఎక్కడ? బ్రహ్మంగారి మఠం పక్కన చిన్న గ్రామం, కడప జిల్లా. ఓకే, సో సినిమా తీసి ఆ పోస్టర్ అంటించినప్పుడు ఎట్లా ఫీలింగ్ ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో? దే ఆర్ హ్యాపీ. నేను సక్సెస్ కొడితే హ్యాపీ అవ్వాలి, ఇది కాబట్టి ఇంకో సినిమా సక్సెస్ అప్పుడే హ్యాపీ అవుతాయి. అంతేగాని బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, మదర్, ఫాదర్ అన్ని పర్సనల్ మనం మాట్లాడదాం. లే, నార్మల్ గా బాబాయ్లు అందరూ ఉంటారు కదా, అందరు పర్వాలేదు. అందరు ఎట్లా ఫీల్ అయినారు? హ్యాపీ, చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. ఒక మాట ఏమన్నారు నీతో? ఏమన్నా అంటారు, చెప్తారు కదా, కష్టపడిన ఆయన ఇంకా బాగా కష్టపడిన ఆయన, పైకి రావాలి నాయన, 10 మందికి జాబ్ ఇవ్వాలి నాయన అంటారు, అంతే వాళ్ళు అనే మాట. రైట్, పల్లెటూరులో. సో ఈ సినిమా ఆగస్ట్ 2 కి రిలీజ్ అవుతుంది. ఓకే, థియేటర్స్ 150 అని చెప్పినాం మనకి. అవునవును, ఇక్కడ తెలంగాణలో మొత్తం కలిపి 150. నైజాం సిటీ, ఆంధ్ర ఇప్పుడు 200 దాకా రీచ్ అయ్యాయి. సో ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి, సినిమా రిలీజ్ అయినాక థియేటర్స్ కూడా పెరగాలి, మంచి బ్రేక్ రావాలని మేము ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటాం. సో గైస్, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.